యూట్యూబ్ ఛానల్ లిసీ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే ఈరోజు దసరా అనమాట. ఇంకా వ్లాగ్ చేద్దామనేది చేస్తున్నా. సో ఈ మధ్య నాకు చాలా పింపుల్స్ అయ్యాయి. పింపుల్స్కి నేనంటే చాలా ఇష్టం అయిపోయినానేమో. నాకే వస్తున్నాయి వరకు అట్లే ఎందుకు నాకే రావాలని మా పిన్ని కూడా ఒకటి అంటించిన అనమాట. పాపం పింపుల్ అయిందని అక్కడ పసుపు పెట్టింది. నేను వచ్చిన నెక్స్ట్ డేనే అంటించిన అనమాట. ఇప్పుడైతే అమ్మమ్మ అవతల కిచెన్లో ఏం చేస్తుంది, బిర్యానీ చేస్తుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 1:41, 2 అవుతుంది అనమాట. ఇక్కడ 2 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసింది బిర్యానీ చేయడం. మేము పూరి ఎన్ని గంటలు తిన్నాం? 12 o'clockకి పూరి తిన్నాం అనమాట. ఎన్ని నువ్వు ఎన్ని తిన్నావు? నేను కూడా 3 తిన్నా. నేను 3 తిన్నా. ఆకలి అయింది, 3 తిన్నా అనమాట. సో నిన్న షూట్కి వెళ్ళినుండే అదే డ్రెస్ మళ్ళీ వేసుకున్నా. మామయ్య మళ్ళీ ఈరోజు పోదామంటే వేసుకున్నా. వాష్ చేసి వేసుకున్నా. కానీ ఇంకా మంచిగా వండుకున్నాడు మామయ్య. పూరి తిని మొత్తం నిద్ర వచ్చినట్టుంది, పోయి పడుకున్నాడు. నేనేమో వెయిట్ చేస్తున్నా అప్పటి నుండి. నాకు కోపం వస్తుంది. నేనేమో శారీ కట్టుకొని ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నా. ఏం చేయాలి, మొత్తం టైం వేస్ట్. చూడండి మా అమ్మమ్మ వచ్చేసి ఏ బ్లాగ్ తీసినా. నేను ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసిన. పెడతాను. నా ముఖం అయితే అస్సలు బాగాలేదు, ఏమనుకోకండి. అమ్మమ్మ నేను వచ్చినప్పుడల్లా చికెన్ బిర్యానీ చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకుంది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు చేసింది, ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తుంది. ఇదేంటి డాడీకి టీ. మా మమ్మీ తెలుసు కదా మీకు, మా అమ్మమ్మ. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బాయ్ బాయ్. మామయ్య మంచిగా అందులో రెస్ట్ తీసుకుంటున్నాడు. నేనేమో పిచ్చిదానిలాగా వెయిట్ చేస్తున్నా అప్పటి నుండి. మా పిన్ని చూసే బాధ అనిపిస్తుంది నాకు. పింపుల్ వచ్చింది పాపం, పసుపు పెట్టి అప్పటి నుండి వెయిట్ చేస్తుంది. అయ్యో ఏమైంది? బ్లాగ్ తీసిన డాడీ ఈరోజు నేను. ఇచ్చాడు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. యా అలా ఉండదు. మనవన్నీ న్యాచురల్ బ్లాగ్స్ ఎలా ఉన్నా తీసేస్తాం. అంత లేదు, నేను పెడతా కంపల్సరీ. నో వే, నేను పెడతా కదా, చూసుకో. లేదు ఇందాకేమన్నా నేను మా పిన్ని నన్ను ఇందాక ఒక మాట అన్నది ఫ్రెండ్స్. చెప్పేమన్నా? అది కాదు, నేను వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే బిర్యానీ చేయమంటే మా అమ్మమ్మ మంచిగా సైలెంట్గా చేస్తుంది. అదే మా ఇంట్లో మా మమ్మీని చేయమని చెప్తే ఆర్వాటం. పక్క గల్లీ వాళ్ళకి కూడా అర్థమవుతుంది మా ఇంట్లో బిర్యానీ అవుతుంది. అట్లా చేస్తుంది మా మమ్మీ, అరుచుకుంటా చేస్తుంది. చూడండి కదా మా అమ్మమ్మ అయితే చేసినట్టు కూడా తెలియదు ఫ్రెండ్స్. చాలా తొందరగా సైలెంట్గా చేస్తుంది, ప్రేమతో చేస్తుంది. మా మమ్మ అయితే అరుస్తుంది, అరుచుకుంటే చేస్తుంది. మా చిన్న మామయ్య చాలా బిజీగా ఉన్నాడు అనమాట. ఏ బ్లాగ్ తీస్తున్నావు నేను ఈరోజు? చూడు మామ, వెరీ బిజీ పర్సన్, చాలా బిజీగా ఉన్నాడు అనమాట. ఏ చంప పగులుతుంది. బిజీ పర్సన్ ఫ్రెండ్స్, మనకిప్పుడు దొరకడు. సో ఇది వచ్చేసి బయట అనమాట. ముందు పిన్నికి తిన్నది క్లోజ్. ఏదొస్తున్నావు డాడీ? ఆ ఫోటో ఎవరో తెలుసా ఫ్రెండ్స్? చెప్పు ఎవరు వస్తున్నా. ఇది నేను, ఇది మమ్మీ, ఇది డిట్టు. అది అట్లా ఎడిట్ చేసి ఫోటో ఫ్రేమ్ చేపించి. ఇదేమో మా మామలు, మా మమ్మీ. ఇది అమ్మమ్మ తాతయ్య. ఇది వచ్చేసి పెద్దమామ చిన్నమామ ఇంటర్లో దిగిన ఫోటోనంట. ఇది మేము నాగార్జున సాగర్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. ఇది నేను మా చిన్న పిన్నికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను. అది ఇది బాగుంటుంది. ఇది పెద్ద పిన్ని అమ్మమ్మ అన్నమాట. ఇది మేము మెదక్కి వెళ్తున్నప్పుడు తీసుకున్న ఫోటో. స్టూడియోకి వెళ్ళి తీసుకున్నాం అనమాట. పిన్ని, బాబాయ్, ప్రైజీ, డిట్టు, ప్రిన్స్, మమ్మీ డాడీ, అమ్మ తాతయ్య వాళ్ళ మమ్మీ డాడీ, చిన్న మామ, పెద్ద మామ, నేను, చిన్న పిన్ని.
ఈ వేస్ట్ ఫెలో నాకంటే హైట్ అయ్యాడు అనమాట. ఇచ్చారా? వావ్, నైస్ నో. ఎంత హైట్ డిఫరెన్స్. అక్టోబర్ 2కి బిర్యానీ చికెన్ తినొద్దు అసలు. ఫస్ట్ పెద్ద నేరం అది. నాకైతే వెట్టకుర్రి నైట్ తింటూ ఖాయం అసలు. అది మేము నిన్న తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. నేను ఈరోజు తెచ్చిరా నిన్ననే. ఇప్పుడు తెచ్చిరు. షాప్లో ఉన్నోడి ఫస్ట్ కొట్టాలి. అవును, నువ్వు వెళ్ళి కొట్టు. ఈరోజే తెచ్చి. ఈరోజు గాంధీ జయంతి అని అందరు మర్చిపోయారు. ఓన్లీ దసరానే గుర్తుంది అందరికి. 2కి పప్పు ఒక హత్య చేసినట్టే లెక్క. వింటున్నావా? ఒక హత్య చేసినావు అంట అమ్మమ్మ. అహింసా చట్ట నేరం కృతజ్ఞతలు అన్నాడు గాంధీ. మా మమ్మీని చూపెట్టని ఇస్తున్నాడు ఫ్రెండ్, అందుకే చూపెట్టలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీని అరెస్ట్ చేయాలి మనం. సుజనని. ఓ మై గాడ్, ఎవరిని తీయొద్దు అంటున్నారు. అందుకే అమ్మమ్మ చట్టరీత్యా నేరం ఇది. ఇప్పుడు తినాలి అమ్మమ్మ, సంగతి చేద్దాం. సరే ఏం చేస్తాం, నైట్ తిందాం. తినొద్దు కదా అమ్మమ్మ. గాంధీ తాత సాయంత్రం వెళ్ళిపోతాడంట. నేను రెడీ అయ్యి అప్పటి నుండి. ఓకే, ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈరోజు గాంధీ జయంతి అని తింటున్నామని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అందరూ తింటారు, అందరు దొంగలే, మేమే కాదు కదా మమ్మ, అందరు దొంగలే కదని. చూసారా, ఊర్లలో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంట్లో తినేసారు, మనమే లేటు. ఎర్ర కింద తెల్ల జూకాలు. అమ్మ అన్నీ చూస్తావా? ఇంకా ఇప్పుడైతే షూట్కి అయితే రెడీ అవుతున్నాం అనమాట. నిన్న ఎలా అయితే రెడీ అయినా ఈరోజు కూడా సేమ్ అలానే, ఎందుకంటే నిన్న కొంచెమే అయిందనమాట షూట్. సో సేమ్ హియరింగ్, సేమ్ హెయిర్ స్టైల్ అన్నీ సేమే. ఇంక ఇప్పుడు అమ్మమ్మ బిర్యానీ చేస్తుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి బస్సులో ఉందన్నమాట షూట్. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆ రోజు వచ్చేసి దసరా, అసలు బస్సెస్ ఫెస్టివల్ కదా, హాలిడేస్ ఉంటాయి ఫ్రీగానే అనుకున్నాం. బట్ ఒక్క బస్ లేదనమాట. అసలు చాలాసేపు వెయిట్ చేసాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బస్ వస్తే అది కూడా చాలా టైట్ ఉండే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చిన బస్ ఎక్కి షూట్ అయితే స్టార్ట్ చేశారనమాట.
సో ఇంకా ఆ బస్లో అయితే షూట్ అయిపోయింది. మేము బిఎన్ రెడ్డి టు ఇబ్రహీంపట్నం బస్ ఎక్కాం. మళ్ళీ సేమ్ రిటర్న్ కూడా అదే బస్లో వచ్చామన్నమాట. అదే బస్ ఒక 10 minutes అయితే ఇంకా అదే బస్లో సేమ్ మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అనమాట. ఇంటికి రాగానే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని తింటాం అనమాట. అప్పటికి టైం వచ్చేసి 5:30 అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడే వచ్చి లంచ్ అయితే చేస్తున్నాను. పిన్ని కూడా అప్పటి వరకు తినలేదు. సో ఇంకా పిన్ని నేను తింటున్నాం అనమాట. సో ఇంకా అందరూ బిర్యానీ తినగానే ఇంకా థమ్స్అప్ తాగాలని చెప్తే ఇంకా పక్కన థమ్స్అప్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా బయట ఇలా కూర్చొని థమ్స్అప్ అయితే తాగుతున్నామంట. ఈవినింగ్ కాగానే వెదర్ అంతా కూల్ అయిందనమాట. ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నారు. మొత్తం టైర్డ్ అయిపోయింది. నా ముఖం చాలా గలీజ్గా వస్తుంది. నాకు బ్లాగ్ పెట్టాలన్నా చిరాగ్గా. ఇవన్నీ నా పింపుల్స్ కాదు ఫ్రెండ్స్, పింపుల్స్ అయిపోయి పింపుల్స్ పోయినాయి. అవి మచ్చలు అయినాయి అనమాట. మొత్తం అవి పోగొట్టుకోవాలి ఎట్లనైనా చేసి కదా. మమ్మీ రెడీ అవుతుంది బయటికి వెళ్దామని చెప్పేసి, బట్ నాకు ఓపిక లేదు. నేనేం ఫోన్ అనుకుంటున్నా. చూద్దాం. చిన్న పిన్ని ఫోన్ చూస్తుంది. ఈరోజు మా ఇంటి ముందు షాప్స్ అన్నీ క్లోజ్ అనమాట. ఫెస్టివల్ కదా అందుకనేమో. మమ్మీ చూడమా. మా పిన్ని బిగ్ బాస్ పిచ్. బిగ్ బాస్ కాదా, షర్ట్ మ్యాన్. బిగ్ బాస్ చూస్తావు ఎప్పుడు. సో బిగ్ బాస్ అంటే పిచ్చి అనమాట మా పిన్నికి. వచ్చింది వచ్చింది. లోపల డిట్టు బాబు ఏమో గేమ్, డాడీ ఫోన్, ఎవరు బిజీ వాళ్ళే. పెద్ద మామయ్య ఎడిటింగ్ చేసుకుంటున్నాడు. ఫ్రీ ఫైరా మమ్మీ ఫ్రీ ఫైర్ ఆడుతుండు. ఫ్రీ ఫైర్ వరల్డ్ వార్ కాదు అది, ఫ్రీ ఫైర్. చూడు మమ్మీ ఫ్రీ ఫైర్. ఏం వరల్డ్ వారు అవునా? పబ్జీయా ఫ్రీ ఫైరా? ఇది చూడు చెప్పు. చాలా దొంగలు ఉన్నారు ఫ్రెండ్స్. అసలు ఎవరు నేను నమ్మే పరిస్థితి లేదు. చిచి. మామయ్య మళ్ళీ డ్యూటీ ఎక్కుతున్నాడు మామయ్య. సేమ్ ఉంది కానీ అమ్మక మచ్చలేంటి అమ్మమ్మ. బరైతున్నానా అమ్మమ్మ? పని ఒక్కసారి పని చేస్తే మళ్ళీ వచ్చాను మళ్ళీ మంచి చెప్తారు. సో అందుకే చేయకూడదు. అట్లా ఉండదు. ఆడపిల్ల అయినప్పుడు ఒక పని చేసుకోవాలి. నేను ఆడపిల్లని కాదు. చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి, పని ఉండాలి, అన్నిట్లో ఉండాలి. కాదు మీ మమ్మీ వాళ్ళు నేర్చుకో ఫస్ట్. అమ్మ ఇంకొచ్చి అన్ని పని పెద్ద ఏం రాదు ఫ్రెండ్స్. చెల్లెని చూసినారు. ఆమె చిన్నపిల్ల కాబట్టి చెప్తే వింటుంది. చిన్నప్పుడు ఎవరైనా వింటారు. ఎస్. సో ఇంక ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు బయటికి వెళ్దామని అయితే రెడీ అయ్యారు అనమాట. సో ఈ బ్లాగ్ మొత్తం అంటే ముందే చూసినంటే నేను ఎక్కువ తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడతాను. నాకు అది అలవాటు. ఇంట్లో ఉన్నప్పుడు అలా మాట్లాడడం. కొంతమంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనుకుంటారు, నాకు అది చిన్నప్పటి నుండి అలవాటు అంతే అనమాట. నేను బ్లాగ్ తీస్తున్నాను. మా చిన్న మామ ఏమంటున్నాడంటే అందరినీ బయటికి వెళ్ళిపోమంటున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు రేపు ఇంటర్వ్యూ ఉందంటే ప్రిపేర్ అవ్వాలంట. మేమంతా డిస్టర్బ్ చేస్తున్నామంట. మమ్మల్ని పొమ్మంటున్నాడు. ఏమైంది మామయ్య? నేనుంటే నిన్నేం చేస్తున్నారా? నేనుంటే నీ దగ్గరికి వస్తున్నానా? గుడ్. బయటికి కూడా ఇంత మంచి తయారై వెళ్తారు. రాజప్ప నగర్లో దసరా మంచి చేస్తారంట. పోయి చూసి రావడానికి రెడీ అవుతున్నారు. అమ్మమ్మ ఏమో పనిచేస్తుంది. అమ్మమ్మ ఎప్పుడు కిచెనేనా నీకు? చిన్నమ్మ టీ పెట్టమన్నాడు. బిర్యానీ యా బిర్యానీ.
మార్నింగ్ తీసినానే వీడియో బిర్యానీ. ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ, ఏముండదు, చీకటి చీకటి ఉంటుంది. అబ్బా వా ఎంత మంచి దర్శనం. బల్లి లీజర్ ఉంటాడా, పెద్ద ఉందే. ఇగో ఇక్కడనే ఉంది ఫోకస్ అయిపోలే. ఏమేం స్విచ్ సో ఇప్పుడు మమ్మీ డాడీ జిట్టు బయటికి వెళ్తున్నారనమాట. నేను పిన్ని తర్వాత వస్తామని చెప్పాను. ఇప్పుడైతే వాళ్ళైతే వెళ్తున్నారు. ఫెస్టివల్ కదా, బయట బాగుంటుంది, అందరు ఉంటారు. సో చూసొద్దామని అయితే వెళ్తున్నారనమాట. బాయ్ బాయ్. ఇదేం పిన్ని, మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది, చీకటి చీకటి. అసలు ఒక్క స్ట్రీట్ లైట్ లేదండి ఇక్కడ, ఒక్క స్ట్రీట్ లైట్ లేదు పిన్ని. అసలు ఏం కాలనీ ఇది? ఒక్క స్ట్రీట్ లైట్ ఉండదా? పవర్ లేదు కానీ వద్దు కానీ దగ్గర పోయి మామ కోసం ప్రేర్ రేపు. మామ ఏంటంటే ప్రిపేర్ అవుతాడు, అయితే మంచిగా ప్రిపేర్ అయ్యి వద్దు అండి, మీరు చేయండి, మీరు పెద్దవాళ్ళు. చిన్నపిల్లల పేరు దేవుడు వింటాడే. అరే సరే నువ్వు లోపల మామే చదువుకుంటుంటే బుక్స్ మీద చేయబడి లోపల జీజస్ ఇవన్నీ మామ చదువుతుండగా వాడి మైండ్లోకి ఎక్కియండి. ఆ జ్ఞాపక శక్తిని వానికి ఇవ్వండి. వాడివన్నీ గుర్తుంచుకొని రేపు ఇంటర్వ్యూలో మంచిగా చేసి ఆ జాబ్ వచ్చేటట్టు చేయండి దేవా అని చెప్పి ప్రేర్ చేయి. ఆ జాబ్ వస్తే నీదే బాధ్యత. వీరేంటి వచ్చు, నేను లోపలనే వేసా, మరి బయటికి అంటే కాదు. అండి అక్క తమ్ముడు అంటే ఎవరన్నా నమ్ముతారా? మీ ఇద్దరికి ఎంత ఏజ్ డిఫరెన్స్? చెప్పు. 2 years చిన్న, 2 years చిన్న, కానీ హైట్ చూడండి ఎంత ఉన్నారో అసలు. ఇప్పుడు టీ టైం, టీ తాగుతున్నారు. మనకంతా ఏంటి ఏంటి సో ఇప్పుడు టీ పెట్టిందనమాట అమ్మమ్మ, టీ తాగుతున్నారు. సో ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అనమాట. అప్పటికే మేము లంచ్ చేసేసరికి 5:30 అయింది. ఇంకా టీ తాగేసరికి 7:30 అయిపోయింది. ఇంకా 9:30కి డిన్నర్ చేసేసామన్నమాట. సో ఏంటంటే మేము బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, దసరా కదా, బయట లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళిన ఉండే, బాగుంటుంది చూసేద్దామని టైంపాస్కి వెళ్దాం అనుకున్నాం. బట్ వెదర్ చాలా కూల్ ఉండడం వల్ల డాడీకి అప్పటికే కొంచెం ఫీవర్ లాగా అనిపిస్తే ఇంకేం వెళ్ళలేదు. ఇంకెప్పుడైతే పిన్ని బిగ్ బాస్ అయితే స్టార్ట్ చేసింది, అమ్మ వర్క్ ఉంది, వర్క్ చేసేసుకుంటుంది. ఏదేమైనా సరే బిగ్ బాస్ మాత్రం కంపల్సరీ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయినా మా డాడీ పెద్ద ఫ్యాన్. ఇంకా నేను బిర్యానీ ఉంది ఆఫ్టర్నూన్ చేసింది, బట్ 2-3 days నుండి నాన్ స్టాప్ నాన్ వెజ్ చికెన్ అవుతుందన్నమాట. అందుకని పప్పు వైట్ రైస్ అయితే తిన్నాను. ఇంకా టైం అయింది 9:30 అయింది. బిగ్ బాస్ పెట్టుకొని అయితే కూర్చొని బిగ్ బాస్ అయితే చూస్తున్నాము. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.